ఈ వీడియోలో నేను ఫోర్క్ సిస్టమ్ కాల్ మీద సమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఫోర్క్ సిస్టమ్ కాల్ గురించి అది ఎలా వర్క్ అవుతుంది, ఏం చేస్తుంది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా. ఒకవేళ మీకు ఫోర్క్ సిస్టమ్ కాల్ గురించి తెలియకపోతే ఆ వీడియో చూసి రండి, ఇది ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు 4 కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 4 కోడ్స్ మనం సాల్వ్ చేస్తే ఇంకా ఫోర్క్ మోడల్ సమ్స్ అన్ని ఈజీగానే మనకు వచ్చేస్తాయి. నేను మీకు జస్ట్ ఒక అప్రోచ్ నేర్పించి సో మీరు ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ ఫోర్క్ ప్రాబ్లమ్స్ అనేది మనకి 2 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్. గేట్ లో కూడా ఫ్రీక్వెంట్ గా ఫోర్క్ మీద సమ్స్ అడుగుతుంటారు. సో మనం ఫస్ట్ కోడ్ కనుక చూసుకుంటే ఒక సింపుల్ ఫోర్క్ ప్రాబ్లం కి కోడ్ ఇచ్చాను సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. ఈ హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ ఎస్టీడియోహెచ్ హెడర్ ఫైల్ అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఈ యూని ఎస్టీడీ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ జస్ట్ మనం ఫోర్క్ సిస్టమ్ కాల్ వాడుకోవడానికి హెడర్ ఫైల్ ని ఇంక్లూడ్ చేసాము. అండ్ మీ అందరికి తెలిసినట్టే ఫోర్క్ సిస్టమ్ కాల్ వాడితే 2 ప్రాసెసెస్ అనేవి క్రియేట్ అవుతాయి కదా, ఒక పేరెంట్ ప్రాసెస్, ఒక చైల్డ్ ప్రాసెస్. ఒక జెరాక్స్ మెషిన్ లో ఒక జెరాక్స్ కాపీ తీసినట్టు చెప్పా కదా పోయిన వీడియోలో, సేమ్ అలాగే. సో ఇప్పుడు ఫోర్క్ సిస్టమ్ కాల్ ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే 2 ప్రాసెస్లు క్రియేట్ అవుతాయి. 2 ప్రాసెస్లు క్రియేట్ అయ్యాక నెక్స్ట్ లైన్ ప్రింట్ ఎఫ్ లైక్ ద వీడియో ఉంది కదా, ఆ లైక్ ద వీడియో అనేది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఒకసారి పేరెంట్ ప్రాసెస్ వల్ల, ఇంకోసారి చైల్డ్ ప్రాసెస్ వల్ల. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది 2 టైమ్స్ లైక్ ద వీడియో వస్తుంది అనమాట. దాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. మీరు ఒకవేళ వీడియో ఈ పీడిఎఫ్ మీకు ఈజీగా ఉండాలి అని. సో అంతే, లైక్ ద వీడియో అనేది అవుట్పుట్. ఒక 4 కు 2 ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది, ఈచ్ ప్రాసెస్ ప్రింట్ ఎఫ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అవుట్పుట్ ఇది వస్తుంది. సేమ్ ఇలాగే ఇలా ఇలా ఇచ్చాడు అనుకోండి ఫోర్క్. ఈ దీంట్లో ఫోర్క్ 3 టైమ్స్ ఇచ్చారు. ఆల్రెడీ హెడర్ ఫైల్స్ మీకు ఐడియా ఉంది. ఇలా ఫోర్క్ 3 టైమ్స్ ఇస్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఫస్ట్ ఫోర్ కి 2 ప్రాసెస్ క్రియేట్ అవుతాయి మనకు తెలిసినట్టుగానే. P1, C1 ఒకటి. నెక్స్ట్ నెక్స్ట్ ఈ 2 ప్రాసెస్ మళ్ళీ ఫోర్క్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే 2 ప్రాసెస్, పేరెంట్ కి మళ్ళీ 2 ప్రాసెస్, చైల్డ్ కి మళ్ళీ 2 ప్రాసెస్, టోటల్ 4 ప్రాసెసెస్ వస్తాయి ఈ సెకండ్ ఫోర్క్ సిస్టమ్ కాల్ కి. అంటే ఇది P, ఇది C2. ఈ చైల్డ్ ప్రాసెస్ కి మళ్ళీ ఫోర్క్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అయితే C1 అనేది పేరెంట్, C2 అనేది చైల్డ్, C3, ఇది C3. సో టోటల్ గా 4 ప్రాసెస్ వస్తాయి సెకండ్ ఫోర్క్ సిస్టమ్ కాల్ కి. అలాగే ఈ 4 ప్రాసెసెస్ మళ్ళీ ఫోర్క్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ P, C4, C2, C5, C1, C6, C3, C7. ప్రతి ప్రాసెస్ కి రెండు రెండు ప్రాసెస్లు క్రియేట్ అవుతాయి. ఇలాగ టోటల్ మనకి 3 ఫోర్కులు వాడితే ఎయిట్ ఎయిట్ ప్రాసెసెస్ క్రియేట్ అవుతాయి అన్నమాట ఫైనల్ గా. సో ఇలా 4 ఫోర్కులు ఇస్తే 16 ప్రాసెసెస్ క్రియేట్ అవుతాయి. 5 ఫోర్కులు ఇస్తే 32 ప్రాసెస్ క్రియేట్ అవుతాయి. ఇలాగ ఎన్ని ఫోర్కులు ఉంటే 2 పవర్ 4 నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఫోర్క్స్ అన్ని ప్రాసెస్లు క్రియేట్ అవుతాయి. మళ్ళీ క్రియేట్ అయిన ప్రతి ప్రాసెస్ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, సబ్స్క్రైబ్ టు గ్రో విత్ అస్. సో ఇప్పుడు మనకి ఈ సబ్స్క్రైబ్ టు గ్రో విత్ అస్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? 8 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఈ దానికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇచ్చాను చూడండి. నెంబర్ ఆఫ్ ప్రాసెస్ 2 పవర్ 3, 3 సార్లు ఫోర్క్ ఉంది కాబట్టి 2 పవర్ 3. 5 సార్లు ఉంటే 2 పవర్ 5, 32. 10 సార్లు ఉంటే 2 పవర్ 10, 1024 అట్లాగా. సో ఫస్ట్ ఫోర్ కి 2 ప్రాసెస్, నెక్స్ట్ 4, నెక్స్ట్ 8, ఈచ్ ప్రాసెస్ సబ్స్క్రైబ్ టు గ్రో విత్ ప్రింట్ చేస్తుంది కాబట్టి టోటల్ 8 టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది. అది దీని మీనింగ్. కొన్నిసార్లు మనకి ఇదే ఫర్ లూప్ లో పెట్టిస్తారు. ఫర్ ఇంట్ i = 1, i<5 అనో 10 అనో ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందో అడుగుతారు. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జామ్ లో ఇంత ఈజీగా అడగడు. మీకు తెలిసిందే కదా, క్లాస్ రూమ్ లో ఏమో 1+1 ఎంత అని, ఎగ్జామ్ ఈ sin 2θ ఎంత అని అడుగుతారు. సేమ్ అదే వేలో ఇది జస్ట్ మీకు అర్థం అవడానికి ఇలా సింపుల్ గా చెప్పా కానీ ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ వేరేలా ఉంటుంది. ఈ కోడ్ 3 మాకు మిడ్ ఎగ్జామ్ లో అడిగారు. సో మీకు హెల్ప్ అవుతుందని నేను ఇచ్చాను. ఈ కోడ్ 3 లో చూసుకుంటే కనుక మనకి మనకు ఆల్రెడీ ఈ రెండు హెడర్ ఫైల్స్ ఫెమిలియరే. మెయిన్ ప్రోగ్రామ్ లో మెయిన్ ప్రోగ్రామ్ లో ఇఫ్ కండిషన్ ఇచ్చాడు. ఇఫ్ కండిషన్ లోపల ఈ కోడ్ ఇచ్చాడు. ఫస్ట్ ఈ ఆర్ గేట్ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. మనకి ఫోర్క్ మీనింగ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ ఆర్ గేట్ మీనింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు. ఆర్ గేట్ 2 ఇన్పుట్స్, దాని అవుట్పుట్ 0 0 0 1 1 0 1 1.
అవుట్పుట్ 0 1 1 1. అంటే టూ ఇన్పుట్స్ 0 అయితే అవుట్పుట్ 0 అవుతుంది. మిగతా అన్ని కేసెస్ లో అవుట్పుట్ 1 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ ఎఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఫస్ట్ మన కంపైలర్ కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కంపైలర్ అంతా అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇఫ్ కండిషన్ లో ఈ ఫోర్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫోర్క్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆటోమేటిక్ గా టూ ప్రాసెస్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి. పేరెంట్, చైల్డ్, C1. ఇక్కడ దాకా అందరికి క్లారిటీగానే ఉందని అనుకున్నా. ఆల్రెడీ ఫోర్క్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అయ్యాక పేరెంట్ ప్రాసెస్ క్రియేట్ అయితే 1 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది, లేదా పాజిటివ్ ఏదైనా నెంబర్. చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయితే 0 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఈ ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ పేరెంట్ అయినా చైల్డ్ అయినా ఏ తీసుకున్న ఆర్డర్ మనకు ఆన్సర్ ఒకటే వస్తుంది. నేను పేరెంట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది అని అనుకుంటున్నా. పేరెంట్ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇక్కడ వాల్యూ 1. ఈ ఆర్ గేట్ ఉన్నప్పుడు ఈ వాల్యూ 1 అయితే అది ఖచ్చితంగా లూప్ లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ సెకండ్ ఫోర్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ సెకండ్ ఫోర్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు ఎందుకంటే ఇది ఆల్రెడీ 1 కాబట్టి, ఇది ఆర్ గేట్ కాబట్టి ఈ సెకండ్ ఫోర్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ గా ఈ లూప్ లోపలికి వెళ్ళిపోతుంది. లూప్ లోపల మనకేముంది, ఈ లూప్ లోపల ఇంకొక ఫోర్క్ ఉంది కదా. ఈ లోపల ఉన్న ఫోర్క్ ఈ పేరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఈ పేరెంట్ కి ఇంకొక టూ ప్రాసెసెస్ క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ఉన్న పేరెంట్ C2. ఇప్పుడు టోటల్ గా మనకి ఈ ప్రాసెసెస్ అనేవి క్రియేట్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ దీంట్లో 1 అంటే పేరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ దీంట్లో చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం. ఈ ఫస్ట్ ఫోర్క్ లో ఈ ఫస్ట్ ఫోర్క్ లో చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం. ఈ ఫస్ట్ ఫోర్క్ లో చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ ఆర్ గేట్ లో నెక్స్ట్ దాని అవుట్పుట్ కనుక అదే నెక్స్ట్ ఫోర్క్ యొక్క అవుట్పుట్ కనుక 0 అయితే లూప్ లోపల ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ కోడ్ లో చూసుకుంటే కనుక ఈ ఇఫ్ లూప్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ప్రింట్ ఎఫ్ కూడా ఇఫ్ లోపలే ఉంది. ఓకేనా. సో ఈ నెక్స్ట్ ఈ ఫోర్క్ సిస్టమ్ కాల్ అయినప్పుడు ఇది కూడా టూ ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది, పేరెంట్, చైల్డ్. ఇందులో కూడా చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయింది అనుకో, అప్పుడు అది 0 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇఫ్ 0 అవుట్పుట్ 0 కాబట్టి ఇఫ్ ఆఫ్ 0 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ గా రిటర్న్ 0కి వెళ్ళిపోతుంది. సో ఈ చైల్డ్ ప్రాసెస్ ఫస్ట్ ఫోర్క్ లో చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాని తర్వాత ఆర్ గేట్ నుంచి వెళ్ళి ఈ సెకండ్ ఫోర్క్ అనే ఒక సిస్టమ్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ సెకండ్ ఫోర్క్ అనే సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు C1, C3 ఇలా టూ ప్రాసెసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ టూ ప్రాసెసెస్ క్రియేట్ అయిన తర్వాత ఈ ఈ C3 ఎగ్జిక్యూట్ అయితే 0 0 అయ్యి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి అది ఫాల్స్ అయ్యి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ రిటర్న్ 0 ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఈ ఈ ఇఫ్ లోపల ఉన్న ఈ ఫోర్క్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు. దాని తర్వాత ఈ ఫస్ట్ ఫోర్క్ C1 అనేది ఫస్ట్ ఫోర్క్ యొక్క చైల్డ్, దాని వాల్యూ 0 అయింది. ఈ సెకండ్ ఫోర్క్ యొక్క పేరెంట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. ఇక్కడ మీకు క్లమ్జీగా ఉందేమో, క్లారిటీగా చెప్తాను. నెక్స్ట్ ఈ సెకండ్ ఫోర్క్ యొక్క పేరెంట్ ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు అప్పుడు దీని వాల్యూ 0, దీని వాల్యూ 1 లూప్ లోపల ఎగ్జిక్యూట్ అవుతుంది. లూప్ లోపల ఎగ్జిక్యూట్ అయ్యాక లూప్ లోపల ఇంకొక ఫోర్క్ సిస్టమ్ కాల్ ఉంది. ఒక ఫోర్క్ ఏమో దీని వల్ల. సో ఈ పేరెంట్ ప్రాసెస్ కి C1, C4 రెండు ప్రాసెస్లు క్రియేట్ అవుతాయి. నేను మీకు మళ్ళీ మళ్ళీ ఇది క్లారిటీగా చెప్తాను, ఇంకొకసారి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇఫ్ లూప్ అనేది ఇక్కడ దాకా ఉంది. ఈ ఫోర్క్ లో పేరెంట్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఇంక ఈ ఫోర్క్ తో మనకు పని లేదు, డైరెక్ట్ గా లూప్ లోపలికి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ గా లూప్ లోపలికి వెళ్ళిపోయి ఈ ఫోర్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ఫోర్ కి మనకి PE C1 క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్ కి PE C2 క్రియేట్ అవుతాయి. అర్థమైందా. సో నెక్స్ట్ దీంట్లో చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఈ ఫోర్క్ వాల్యూ 0 అయినప్పుడు ఆర్ గేట్ లో నెక్స్ట్ వాల్యూ 1 అన్న అవ్వాలి, 0 అన్న అవ్వాలి.
నెక్స్ట్ వాల్యూ అంటే ఈ ఫోర్క్ రిటర్న్ చేసే వాల్యూ. ఈ ఫోర్క్ రిటర్న్ చేసే వాల్యూ 1 అయింది అనుకోండి, లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 0 అయితే లూప్ టర్మినేట్ అయిపోయి రిటర్న్ 0 ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీంట్లో పేరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయితే ఈ ఫోర్క్ నీకు మళ్ళీ పిలుస్తారు. సో నీకు ఫోర్క్ అనే సిస్టమ్ కాల్ 2 సార్లు పిలుస్తాము. అండ్ ఇక్కడ బయట ఒక ఫోర్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ డయాగ్రామాటిక్ మీకు ఫోర్క్ అంటే 2 ప్రాసెస్లు ఉన్నాయి కదా, ఇక టోటల్ గా 3 ఫోర్క్లు ఉన్నాయి కదా. 3 ఫోర్క్లు అంటే 8 ప్రాసెస్లు. 8 టైమ్స్ ప్రింట్ అవుతుంది అంటే అది తప్పు, అలా కాదు. ఇక్కడ ఇఫ్ లూప్ కండిషన్ ఇచ్చాడు. మీ ఈ లాజిక్ అర్థం చేసుకుంటే ఏ సమ్ అయినా ఈజీగా చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లాజిక్ అర్థం చేసుకోవడం. ఫస్ట్ పేరెంట్ కి ఒక ఫోర్క్ పిలిచినప్పుడు ఈ 2 ప్రాసెస్లు. నెక్స్ట్ చైల్డ్ లో చైల్డ్ అంటే దీని చైల్డ్ ఉన్నప్పుడు ఈ ఫోర్క్ ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఏం రాలేదు మీకు ప్రాసెస్ లో. నెక్స్ట్ ఈ దీని చైల్డ్ దీని పేరెంట్ దీని చైల్డ్ ఫస్ట్ దాని చైల్డ్ సెకండ్ దాని పేరెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు లోపల ఫోర్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మీకు C1 C4 అనే 2 ప్రాసెస్లు వచ్చాయి. టోటల్ గా ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయ్యా అంటే పి అనేది ఒక ప్రాసెస్. పి ఉంది, C1 ఉంది, C2 ఉంది, C3 ఉంది, C4 ఉంది. ఈ 5 ప్రాసెస్లు కోడ్ కంప్లీట్ అయ్యేదాకా ఎగ్జిక్యూట్ అవుతాయి. కోడ్ కంప్లీట్ అయ్యేదాకా అంటే ఈ ఫోర్క్ అయిపోగానే printf1 ఉంది కదా. సో మీకు ఈ printf అనేది 1 అనే వాల్యూ 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో అది దీని ఆన్సర్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొకసారి రివైండ్ చేసి వినండి. నెక్స్ట్ సమ్ కూడా ఇలాంటిదే, మీకు ఇంకా ఈజీగా క్లారిటీగా చెప్తాను. దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒకవేళ మీకు ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా వీడియో పాజ్ చేసి చదవండి. నెక్స్ట్ ఈ సెమ్ డైరెక్ట్ గా సెమ్ లో మమ్మల్ని 5 మార్క్స్ అడిగారు. ప్రింట్ F2 అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది. ఈ సమ్ లో చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ వరకు ఆల్రెడీ మనం పైన సమ్ లోనే చేస్తాం. ఈ పార్ట్ లో పైన సమ్ లోనే చేస్తాం. బట్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చాడు, ఫోర్క్ అండ్ నెగేషన్ ఆఫ్ ఫోర్క్ అని ఇచ్చాడు. ఎక్స్క్లమేటరీ మార్క్ నేను నెగేషన్ అంటాను కానీ నెగేషన్ అది కాదు. ఓకే 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 ఈ సమ్ కనుక చూసుకుంటే కనుక మనకి ఆల్రెడీ కోడ్ 3 లో ఇచ్చిన పార్ట్ ఇక్కడ ఉంది. దానికి ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చాడు, ఈ ఈ జస్ట్ ఎండ్ గేట్ కాన్సెప్ట్ ఒకటి ఇచ్చాడు. ఈ ఎండ్ గేట్ కాన్సెప్ట్ ఒకటి మనకు తెలిస్తే చాలు. మన అందరికి తెలుసు కదా, ఎండ్ గేట్ లో 2 ఇన్పుట్స్ లో ఒక ఇన్పుట్ 0 ఉన్న అవుట్పుట్ 0నే వచ్చేస్తుంది. మనకు ఫైనల్ అవుట్పుట్ రావాలంటే రెండు ఖచ్చితంగా 1 ఉంటేనే మనకి లోపల కండిషన్, ఇఫ్ కండిషన్ లోపల ఉన్నది అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ బ్రాకెట్స్ కన్ఫ్యూజన్ కూడా లేకుండా కరెక్ట్ గా కోడ్ అంతా నీట్ గా ఇచ్చారు. మనం ఇప్పుడు కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ ఫోర్క్ సిస్టమ్ కాల్ ఉందా, ఈ ఫోర్క్ సిస్టమ్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బాగుంది. పేరెంట్ చైల్డ్ ఇక్కడ దాకా ఏం ప్రాబ్లం లేదు, డౌట్స్ లేవు. ఓకే. ఇప్పుడు ఈ ఫోర్క్ సిస్టమ్ కాల్ లో చైల్డ్ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. C1 చైల్డ్ ప్రాసెస్ ఫస్ట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయితే ఆ, ఏమవుతుంది, ఫోర్క్ వాల్యూ 0 అవుతుంది. ఎండ్ గేట్ లో 1 0 అయినా ఈ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వదు. మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ గా printf2 దగ్గరకు వస్తుంది. సో 2 అనేది మనకి ఇప్పుడు ఒకసారి ప్రింట్ అవుతుంది. ఓకే. మీరు ఫస్ట్ పేరెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందని తీసుకున్న ఆన్సర్ ఒకటే వస్తుంది. నేను అండర్స్టాండింగ్ కోసం ఇది చైల్డ్ ఈజీగా ఉంటుంది ఫస్ట్ చెప్పాను, ఎలా తీసుకున్న ఆన్సర్ ఒకటే. ఆ, కొన్నిసార్లు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లోపల ఉన్నా బయట ఉన్నా ఎగ్జామినేషన్ లో వాడు ఆల్ పాసిబుల్ ఆన్సర్స్ తీసుకుంటాడు. మీరు కరెక్ట్ గా ఆన్సర్ రాసి ఎన్ని టైం పాస్ వస్తుందో ఉంటే చాలు. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫోర్క్ లో చైల్డ్ ఎగ్జిక్యూట్ అయితే ఒకసారి 2 వస్తుంది. ఓకే బానే ఉంది. ఇప్పుడు ఈ ఫోర్క్ లో పేరెంట్ ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం. ఈ పేరెంట్ ఎగ్జిక్యూట్ అయితే నెక్స్ట్ దీని కండిషన్ కూడా చూసుకోవాలి కాబట్టి ఈ ఫోర్క్ సిస్టమ్ కాల్ అవ్వగానే ఈ పేరెంట్ ప్రాసెస్ కి మళ్ళీ ఒక పేరెంట్ ఒక చైల్డ్, కొంచెం నీట్ గా గీస్తాను, పేరెంట్ చైల్డ్ ఈ టూ ప్రాసెసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే బాగుంది. ఇప్పుడు ఈ 2 ప్రాసెస్ లో దీని వాల్యూ 1, దీని వాల్యూ 0. వాడి కింద ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టారు కదా, అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు వచ్చిన వాల్యూ ఆపోజిట్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ఫోర్క్ పేరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది అనుకో, 1 ఆపోజిట్ 0 కాబట్టి మళ్ళీ ఇది 0 అయితే ఇఫ్ కండిషన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వకుండా మళ్ళీ 2 వచ్చేసి ప్రింట్ అవుతుంది. సో ఈ పీ వల్ల ఇంకొక 2 ప్రింట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే పేరెంట్ ప్రాసెస్ అనేది 1 రిటర్న్ చేస్తుంది కాబట్టి 1 కాదు, యాక్చువల్గా పాజిటివ్ నెంబర్ ఏదైనా రిటర్న్ చేస్తుంది. మనం కొంచెం ఈజీగా అర్థం కోసం 1 రిటర్న్ చేస్తుంది అనుకుందాం. జనరల్ గా 1 రిటర్న్ చేస్తుంది.
సో ఈ వన్ నాట్ ఆఫ్ వన్ వచ్చేసి జీరో అవుతుంది కాబట్టి ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా టూ రెండు సార్లు ప్రింట్ అవుతుంది అంటే రెండోసారి ప్రింట్ అవుతుంది. సో ఇప్పటికి టూ మనకి రెండు సార్లు ప్రింట్ అయింది. ఓకే, ఇది కూడా బాగుంది. సి వల్ల ఒకసారి, సి1 వల్ల ఒకసారి. ఇప్పుడు లూప్ ఎగ్జిక్యూట్ అయ్యే కండిషన్ ఒకటి తీసుకుందాం. లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒకటే ఒక కండిషన్. ఈ ఫస్ట్ ఫోర్క్ లో పేరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, సెకండ్ ఫోర్క్ లో చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు దాని నగేషన్ తీసుకుంటుంది కాబట్టి అది వన్ వన్ అయ్యి వన్ వన్ వచ్చి రాగానే ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ సి2 అనే చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ లూప్ లోపలికి వెళ్ళి ఈ ఫస్ట్ ఫోర్క్ ఉందా, మళ్ళీ ఈ ఫోర్క్ కొంచెం బ్లాక్ ఇంక్ వాడితే మీకు డిఫరెన్స్ ఈజీగా, ఈ ఫోర్క్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫోర్క్ ఎగ్జిక్యూట్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ రెండు ప్రాసెసర్ క్రియేట్ అవుతాయి. సి2, సి2, సి3. ఈ ఇక్కడున్న సి2 ఏమో ఈ నగేషన్ ఆఫ్ అదే ఎక్స్క్లమేటరీ ఫోర్క్ యొక్క చైల్డ్. ఇక్కడున్న సి2 ఏమో ఈ ఫోర్క్ ఉందా, ఈ ఫోర్క్ యొక్క పేరెంట్. మీరు ఈ విషయం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూస్తే అయిపోయింది సమ్. ఇప్పుడు సి2 అనేది పేరెంట్, ఇక్కడ సి3 అనేది చైల్డ్. ఇక్కడ ఆర్ గేట్ కాన్సెప్ట్ మనం ఇందాకే చూసాం కదా. పేరెంట్ ఎగ్జిక్యూట్ అయింది అనుకో, సి4 తో పని లేదు మనకి. సో ఇప్పుడు ఇక్కడ మనం సి2 ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుందాం. సి2 ఎగ్జిక్యూట్ అయింది అనుకున్నప్పుడు డైరెక్ట్ గా లూప్ లోకి వెళ్ళిపోతుంది. లూప్ లో కల్లా ఏముంది, ఇంకొక ఫోర్క్ ఉంది. ఇంకొక ఫోర్క్ ఉంటే ఏమవుతుంది, సి2, సి4, ఇంకొక రెండు ప్రాసెస్లు క్రియేట్ అవుతాయి. మీరు బ్లైండ్ గా ఇక్కడ ఐదు ఫోర్క్లు ఉన్నాయి కదా, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫోర్క్లు ఉన్నాయి కదా, 5 2 × 5 32 అని రాసి వస్తే కామెడీ అవుతుంది. అది పెద్ద అలా రాయకూడదు. ఇక్కడ లూపింగ్ కండిషన్స్ ఇచ్చారు కదా, రెండు గేట్లు ఆరు గేట్లు పెట్టి, సో మనకి మారుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఫోర్క్ లో పేరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయితే ఈ ఫోర్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి సి2 సి4 వచ్చింది, అంతా బాగుంది. ఓకే. ఇప్పుడు ఈ ఫోర్క్ లో చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుందాం. ఈ ఫోర్క్ లో చైల్డ్ ప్రాసెస్ అంటే సి3 అన్నమాట మనకి. ఓకేనా. అప్పుడు ఆర్ గేట్ లోకి వెళ్ళి ఇంకొకసారి ఫోర్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ సి3కి ఇంకొక రెండు ఫోర్క్లు అనమాట, సి3 సి5, సి3 సి5. ఈ సి3 సి5 లో మళ్ళీ దీంట్లో ఒక చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది అనుకో. చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయితే దీని వాల్యూ జీరో అవుతుంది. ఆల్రెడీ మన దీని వాల్యూ జీరో. అప్పుడు ఈ ఫోర్క్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ గా లూప్ లోకి, లూప్ నుంచి బయటకు వచ్చేసి 2 అనేది ప్రింట్ అవుతుంది. సేమ్ ఇందాక చెప్పినట్టే. ఇందాక ఈ సమ్ ఉంది కదా, ప్రింట్ ఎఫ్ 1 ఎన్నిసార్లు వస్తుందా అంటే 5 సార్లు వస్తుంది అనుకున్నాం కదా ఈ గ్రాఫ్ గీసి. సేమ్ అదే గ్రాఫ్ ఇక్కడ. ఇప్పుడు ఈ ఫోర్క్ లో పేరెంట్ ఎగ్జిక్యూట్ అయితే మళ్ళీ ఈ ఫోర్క్ ఉందా, ఇంకొక కలర్ వాడుతున్నా కానీ, ఈ ఫోర్క్ ఉందా, ఈ ఫోర్క్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయ్యి దీనికి ఇంకొక రెండు ప్రాసెస్లు వస్తాయి, సి3 సి6. సో టోటల్ గా సి2 ఒకటి, సి4 ఒకటి, సి3 ఒకటి, సి6 ఒకటి, సి5 ఒకటి. ఈ ఐదు ప్రాసెస్లు 2 అనే వాల్యూ ప్రింట్ చేస్తాయి. 2 అనే వాల్యూ ప్రింట్ చేస్తే ఆల్రెడీ సి1 సి2 2 ప్రింట్ చేస్తాయి. టోటల్ గా మనకి ఇప్పుడు 2 అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందిరా అంటే 7 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది, 7 టైమ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఇందాక ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ తప్పిచ్చాను. 7 10 టైమ్స్ ప్రింట్ అవుతుందని ఇచ్చా, ఇది రాంగ్. ఇందాక నేను చాట్ జీపీటీలో కూడా వెరిఫికేషన్ కొట్టినప్పుడు 7 టైమ్స్ ప్రింట్ అయింది. ఒక కంపైలర్ లో కూడా వెరిఫికేషన్ కొట్టాను, 7 టైమ్స్. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది టోటల్ గా తప్పు. ఆ, ఇది చిన్న ఎర్రర్ అన్నమాట. సో దీన్ని మీరు ఏమాత్రం పట్టించుకోకండి. మనకి మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 2 అనే వాల్యూ 7 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఒకసారి అర్థం కాకపోతే వీడియో మళ్ళీ రివైండ్ చేసి చూడండి, పాజ్ చేసి ఒకసారి మీరే పెన్ పెట్టి పేపర్ పెట్టి ఈ ఫోర్క్ వల్ల ఈ రెండు ప్రాసెస్లు అవుతాయి, చైల్డ్ అయితే ఇది వస్తుంది, పేరెంట్ అయితే ఇది వస్తుంది అని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో పద్ధతి అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్. ఆ, ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎలా ఇచ్చినా ఫోర్ కంటే రెండు పి వేసుకోవడం, సి1 వేసుకోవడం, సి2 సి3 వేసుకోవడం. చైల్డ్ అయితే జీరో రిటర్న్ చేస్తుంది, వన్ అయితే జీరో రిటర్న్, సారీ పేరెంట్ అయితే వన్ రిటర్న్ చేస్తుంది. ఇది చూసుకోవడం, దాన్ని బట్టి ఎండ్ గేటా ఆర్ గేటా చూసుకోవడం. సో స్లోగా ఐటరేషన్ చేసుకోవడం, ఎన్నిసార్లు అవుట్పుట్ వస్తుందో చూసుకోవడం. ఇలా చేస్తే ఏ సమ్ అయినా ఈజీగా ఉంటుంది.